శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 6వ తారీఖున కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నటువంటి కుజుడు అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహంతో కలిసి జూలై 28 వరకు సుమారు 53 రోజులు సింహరాశిలో ప్రయాణించడం జరుగుతుంది. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం, మహా శక్తివంతమైనటువంటి అధికారిగా, సైన్యాధ్యక్షుడిగా, భూములకి, స్థిరాస్తులకి, రుణాలకి కారణమవుతూ ఉంటాడు. మరి కేతువు కూడా అందరికీ తెలిసిన విషయమే. కుజవత్ కేతు అంటారు. అంటే కేతువు కూడా కుజుడులాగే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని కేతువు కూడా అగ్నితత్వ గ్రహం. అలాగే వృశ్చిక రాశికి కుజుడితో పాటు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. మరి అటువంటి ఇంకొక అగ్నితత్వ గ్రహం కుజగ్రహంతో కలియడం వల్ల ఆటోమేటిక్గా కుజుడు యొక్క శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఆ పెరిగిన శక్తిని అంతా కూడా కేతువు తీసుకొని కేతువు పరిపాలించడం జరుగుతూ ఉంటుంది. అంటే శని అక్కడ న్యూట్రల్గానే ఉండిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది వారి యొక్క ఒప్పందం. ఆ కారణం వల్ల కేతువు కుజుడు యొక్క పవర్ తీసుకొని తన పవర్ని కలిపి పరిపాలించడం జరుగుతుంది ఈ 53 రోజులు కూడా. అయితే వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ కలిశారు? సింహరాశిలో కలిశారు. సింహరాశి అదొక అగ్నితత్వ రాశి, పరిపాలన రాశి, సూర్యభగవానుడి యొక్క స్వక్షేత్రం. మరి ఈ కారణం వల్ల ఒక 3 పవర్లు ఒకే చోట కలిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ విధమైనటువంటి ఒక కూటమి ఈ సింహరాశిలో ఏర్పడడం వల్ల ఇది ఏ రాశి వారికి అత్యంత ఫలితాన్ని ఇస్తుంది, ఏ రాశి వారికి అత్యంత నష్టాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని మనం సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డీటెయిల్గా కావలసిన వాళ్ళు వారి యొక్క వ్యక్తిగత జ్యోతిష్కులను సంప్రదిస్తే ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఇందులో పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అది తెలిసే ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఇది సింహరాశిలోనే ఏర్పడింది కాబట్టి సింహరాశి వారికి అధికార హోదా పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా స్వతంత్రంగా వ్యవహరించి మీకు ఏదైతే పని పూర్తి చేసుకోవాలో ఆ పని సాధించుకొని రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సింహరాశి స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే మేషరాశి సెంట్రల్ గవర్నమెంట్ లాంటిది. అందుకని ఏదైనా అధికారులు, సింహరాశిలో ఉన్నటువంటి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వారికి ఏదైనా ప్రజలకు చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నా, హైకమాండ్తో మీకు ఏమైనా పనులున్నా ఈ సమయంలో మీరు హైకమాండ్ని సంప్రదిస్తే కంప్లీట్గా మీరు అనుకున్నటువంటిది లభిస్తుంది. అలాగే ఈ రాశిలో ఉన్న వారికి ఏదో ఒక ఉన్నత స్థాయి పదవి అన్నది 100% లభించే అవకాశం ఉంది. అలాగే మీరు స్వతంత్రంగా వ్యవహరించి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక పోటీకి వెళ్ళినా 100% మీరు లాభపడతారు. ఇది సింహరాశి వారికి అదృష్ట యోగం లాంటిదే. దాని తర్వాత కన్యారాశి వారికి 12వ స్థానంలో ఏర్పడడం వల్ల ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏమాత్రం ₹1 మీరు గవర్నమెంట్కి బాకీ ఉన్నా అది 100% చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఖర్చులు, ఆధ్యాత్మిక విషయాలు, భూములకి, స్థిరాస్తులకి సంబంధించిన ఖర్చులు కంప్లీట్గా ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉంటాయి. బంధువులు, చుట్టాలు ఎక్కువగా వస్తుంటారు. ఏదో కారణం వల్ల, అనారోగ్య సమస్య వల్ల, ఏ కారణం వల్ల హాస్పిటల్ కానీ అటువంటి ప్రదేశాలకు కానీ సందర్శించవలసి ఉంటుంది. ఇక తులారాశి వారికి లాభస్థానంలో ఏర్పడడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తిగతంగా మీకు రాజకీయ పదవి కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ, ఏదైనా ఒక సినిమా ఇండస్ట్రీలోనో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక గొప్ప పదవి మీకు రాబోతుంది. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం మీ చేతికి రావడం జరుగుతుంది. ప్రభుత్వ సంబంధించినటువంటి లావాదేవీల్లో కలిసి వస్తుంది. ప్రజల తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు పరిష్కరిస్తాయి. కుటుంబానికి రావాల్సినటువంటి ధనం, హోదా, సంపద రావడం
జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి మరి దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండడం, అటు ఇద్దరు రాష్ట్రాధిపతులు కూడా దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు మీకు ఫలిస్తాయి. వృత్తిలో చాలా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. మీ సొంత విషయాల్లో ఎవరు జోక్యం చేసుకున్నా ఏదో విధంగా వాళ్ళని బయటికి పంపి ఫైనల్గా మీ నిర్ణయమే కరెక్ట్ అనే విధంగా ఉంటుంది. ఇది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు పెంచుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంటు, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా హోదా పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది, అలాగే మీలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇక ధనుస్సు రాశి వారికి భాగ్యస్థానంలో ఏర్పడడం వల్ల ఇది ఒక విధమైన అదృష్టయోగం. పంచమాధిపతి భాగ్యస్థితి కాబట్టి కేతువుతో కలిసి ఉండడం వల్ల సంతానానికి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాళ్ళు ఏదైనా ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. వ్యక్తిగతంగా మీరు కూడా దూరంలో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి మీ సంతానాన్ని కలుసుకోవడానికి కానీ, దూర ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించడానికి కానీ ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క వంశాభివృద్ధి జరిగి మీ యొక్క తర్వాత తరానికి కూడా సంతానం కలగడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, అలాగే చాలా వరకు ఎక్కువ పుణ్య కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అంటే భాగ్యస్థానం కాబట్టి అదృష్టాన్ని కలిగిస్తుంది. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. పుణ్య కార్యక్రమాలందు ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇక మకర రాశి వారికి అష్టమ స్థానం కాబట్టి వీరికి కొన్ని అనుకోని ఇబ్బందులు, ప్రభుత్వ వ్యవహారాల్లో వ్యతిరేకత రావడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు, ఉద్యోగంలో సడన్గా చికాకులు, ఇబ్బందులు రావడం జరుగుతుంది. అధికారుల నుంచి వేధింపులు రావచ్చు. ఇక కుంభరాశి వారికి సప్తమ స్థానం అవటం వల్ల వివాహ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడుతుంటాయి. భార్యాభర్తల మధ్య వివాహపరమైనటువంటి అభిప్రాయ భేదాలు, టెంపరీగా కొంత ఎడబాటు లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా పార్ట్నర్షిప్ వ్యవహారంలో ఉంటే మరి వాళ్ళు రద్దయిపోయి భాగస్తులు ఇడిపోవడం కానీ, భార్యాభర్తలు ఏదో కారణం వల్ల కొంతకాలం దూరం అవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. ఇక మీనరాశి వారికి 6వ స్థానంలో కాబట్టి 2 మిత్రగ్రహాలు కాబట్టి పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవుతారు. ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా, కోర్టు సమస్యలున్నా కంప్లీట్గా దాని నుంచి పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగి తిరిగి మళ్ళీ మీకు కొత్తగా పోస్టింగ్ రావడం కానీ, ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ అన్నది మీ వెంట ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరితో గొడవ పెట్టుకున్నా, పోటీ పడినా వాడికే నష్టం, వాడు మీతో పోటీ పెట్టుకున్న వాడికే నష్టం అన్నట్టుగా మీ యొక్క విజయ అవకాశాలు ఈ విధంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. అటు క్రీడారంగం వారికి, డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా తిరుగులేని విజయం వచ్చే అవకాశం ఉంది మీనరాశి వారికి. ఇక మేషరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు పంచమ స్థితి. ఉద్యోగంలో మార్పుకి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ప్రమోషన్ లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. వృషభ రాశిలో చతుర్థ భావం కాబట్టి స్థిరాస్తి కొనే ప్రయత్నాలు నెరవేరుతాయి. ఒకవేళ స్థిరాస్తి కొనాలన్నా, అమ్మాలన్నా ఈ సమయంలో అనుకూలంగా ఉంది. అయితే గృహంలో కొన్ని అనుకోని ఇబ్బందులు, మనస్పర్ధలు, అటు కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, అలాగే పెద్దవారికి ఏదైనా సడన్గా ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్ళడం కానీ జరగవచ్చు. ఇక మిథున రాశి వారికి తృతీయ స్థానంలో ఉండడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రారంభించినటువంటి ఏ పని అయినా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మీ యొక్క ఆలోచనలో నిర్ణయాలు తొందరగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. తొందరపాటుతనం వల్ల పనులు అనుకూలంగా వచ్చినప్పుడు కూడా కొద్దిగా వాహనాలు వేగంగా నడిపేవారు, ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొద్ది రోజుల పాటు అంటే ఇంచుమించుగా
ఈ 2 గ్రహాలు 3వ స్థానంలో ఉండగా జూలై 28 వరకు డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఫైనల్గా కర్కాటక రాశి వారికి ధనస్థానంలో ఏర్పడినటువంటి ఈ కుజ కేతువుల కలయిక కుటుంబ విషయాల మీద శ్రద్ధ ఎక్కువగా పెడతారు. కుటుంబ సభ్యుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే వారితో మీరు కఠినంగా వ్యవహరించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఏదో కారణం వల్ల కుటుంబం స్ప్లిట్ అయ్యి వేరే కాపురాలు పెట్టడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో సామరస్యంగా వ్యవహరించితే మంచిది. విద్యార్థులు ఎలాగా చదువు నిమిత్తం బయటికి వెళ్ళడం జరుగుతుంది. ధన విషయంలో మాత్రం విపరీతంగా ధన వ్యయం జరుగుతుంది. ఈ ధనం ఖర్చు పెట్టే విషయంలో కూడా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లాంటివి రావచ్చు. బట్ ఏదైనా ఈ కుజకేతువుల కలయిక సింహరాశిలో హాట్గానే ఉంటుంది. దీని ప్రభావం తగ్గాలంటే కంప్లీట్గా మీరు ప్రతి మంగళవారం కూడా హనుమాన్ ఆలయం దర్శించి ఆ హనుమాన్ని తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే హనుమాన్కి వడమాల వేయడం లాంటివి చేయాలి. అలాగే ఒకసారన్నా గణపతి హోమం చేయించుకోవడం, విఘ్నేశ్వరుడి యొక్క అష్టోత్తరం చదువుకోవడం, సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకోవడం, విఘ్నేశ్వరుడికి గరికతో అర్చించి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి పంచిపెట్టడం వల్ల అంటే అటు కేతుగ్రహాన్ని పరిహారం చేసుకోవాలి, కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలి. అది రాశిలో ఏర్పడడం వల్ల సూర్యభగవానికి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటూ ప్రత్యేకంగా ఆదివారం రోజు ఏదైనా మరి నియమంగా ఉండి ఏదైనా దేవాలయం దర్శించడం మంచిది. దీని అన్నిటికన్నా మీరు ఒకసారి ఈ గ్రహం కలిసి ఉండగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించడం వల్ల కంప్లీట్గా మీకు అది పాజిటివ్గా మరి స్థిరాస్తి విషయంలోనూ, అన్నదమ్ముల విషయంలోనూ, ఆర్థిక విషయంలోనూ అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.